వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ లో భాగంగా పార్ట్ 5 చాప్టర్ 4 యూనియన్ జ్యుడిషియరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను, మీరు తెలుగులో కావాలంటే నేను చదువుకోండి. నేను ఇంగ్లీష్ లో చదివి తెలుగులో డిస్కస్ చేద్దాం ఈ ఆర్టికల్ ని. ఆర్టికల్ 129 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 129 సుప్రీం కోర్టు టు బి కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమి అని చూద్దాం. సుప్రీం కోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీం కోర్ట్ షెల్ బి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ షెల్ హ్యావ్ ఆల్ పవర్స్ ఆఫ్ సచ్ కోర్ట్ ఇంక్లూడింగ్ ది పవర్ టు పనిష్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏమంటే అంటే సుప్రీం కోర్ట్ షెల్ బి కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే సుప్రీం కోర్టు ముందు ఏమేం జడ్జిమెంట్స్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్స్ అన్ని ఆ రికార్డ్ లాగా అన్ని మనం పొందుపరుచుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అని ఆర్టికల్ 129 అనేది మనకి చెప్తుంది. ఇంకోటి ఆర్టికల్ 129 లో ఇంకొక పార్ట్ కూడా ఉంది. అది ఏమి అంటే ఆల్ పవర్స్ ఆఫ్ సచ్ కోర్ట్ ఇంక్లూడింగ్ ది పవర్ టు పనిష్ ఫర్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఎవరన్నా ఈ సుప్రీం కోర్ట్ అనేది పవర్ అనేది ఉంది. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఎవరన్నా కోర్టు ధిక్కారం చేస్తే గానీ సుప్రీం కోర్ట్ అనేది కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వాళ్ళ మీద వేయడానికి సుప్రీం కోర్టుకి పవర్ ఉంది. అంటే ఎలాంటి కేసు అంటే సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ చేయడం కానీ, తర్వాత ఎవరైనా విట్నెస్ ఉంటారు వాళ్ళని భయభ్రాంతులు చేయడం కానీ, సుప్రీం కోర్టుకి ఏది అగెన్స్ట్ చేసినా కూడా సుప్రీం కోర్ట్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా 129 అనే అంటే ఈ ఆర్టికల్ ద్వారా సుప్రీం కోర్టుకు అనేది కాన్స్టిట్యూషన్ ఒక పవర్ ఇచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని సుప్రీం కోర్టు వేయొచ్చు అని. అంటే ఇది ఆర్టికల్ 125 లో రెండు ఉన్నాయి, ఒకటి కోర్ట్ ఆఫ్ రికార్డు, తర్వాత కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని. ఇప్పుడు మనం PYQs చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి పర్సూయెంట్ టు ది రిపోర్ట్ ఆఫ్ హెచ్ఎన్ సన్యల్ కమిటీ కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ వాస్ పాస్డ్ 1971 వాస్ పాస్డ్. అంటే హెచ్ఎన్ సన్యాల్ కమిటీ ద్వారా ఒక కమిటీ అనేది వేశారు. ఆ కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ ద్వారా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది 1971 లో ఆ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఉంది కదా, ఆ కోర్ట్ అనేది ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ పేరు ఏమంటే హెచ్ఎన్ సన్యాల్. ఆ కమిటీ పేరు ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి, హెచ్ఎన్ సన్యాల్ అని. తర్వాత ఆప్షన్ 2 అనేది చూద్దాం. అంటే ఇదైతే రైట్, ఆప్షన్ 1 అనేది రైట్. ఇప్పుడు ఆప్షన్ 2 చూద్దాం. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ టు పనిష్ ఫర్ కాంటెంప్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్టికల్ 129 లో సుప్రీం కోర్టుకి కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే చార్జ్ అనేది వేయచ్చు, పవర్స్ ఉన్నాయి అని ఇక్కడ డిస్కస్ చేసాము. ఇలా హైకోర్టుకు కూడా ఉంటుంది. మనం హైకోర్టు వచ్చినప్పుడు మనం దాన్ని డిస్కస్ చేద్దాము. హైకోర్టు సపరేట్ ఒక పార్ట్ ఉంటుంది, అప్పుడు ఆ పార్ట్కి వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. అది ఏది అంటే ఆర్టికల్ 215 పరంగా ఇక్కడ సుప్రీం కోర్టుకి ఆర్టికల్ 129 ఎలా ఉందో హైకోర్టుకి పవర్ వచ్చేసి ఆర్టికల్ 215 లో ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుది. అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఆప్షన్ 2 కూడా కరెక్ట్. ఇప్పుడు ఆప్షన్ 3 ఏముంది అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆప్షన్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసాం, ఇక్కడ ఏముంది, జస్ట్ ఓన్లీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఉంది, కానీ ఇక్కడ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమని డిఫైన్ చేయలేదు. జస్ట్ సుప్రీం కోర్టుకి కాంటెంప్ట్ ఆఫ్ పవర్, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కి ఏమన్నా శిక్ష చేయడానికి ఆ పవర్స్ ఉన్నాయి అని ఆర్టికల్ 129 లో ఉంది. కానీ ఇప్పుడు సివిల్ కంటెంప్ట్ అంటే ఏమి, క్రిమినల్ కంటెంట్ అని ఏమి అని ఇక్కడ మనకి యూనియన్ కాన్స్టిట్యూషన్ లో అంటే సారీ ఇక్కడ యూనియన్ జ్యుడిషియల్ లో మనకి ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఇక్కడ డిఫైన్ చేసింది అన్నారు కాబట్టి ఆప్షన్ 3 కూడా రాంగ్. తర్వాత ఆప్షన్ 4 చూద్దాం. ఇన్ ఇండియా పార్లమెంట్ ఈజ్ వెస్టెడ్ విత్ పవర్స్ టు మేక్ లాస్ ఆన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది రైట్. ఆప్షన్ 4 అనేది మనం ఆర్టికల్ 142 వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇది ఏం చెప్తుంది అంటే మనకి పార్లమెంట్ కి అనేది పవర్ ఉంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఏమన్నా ఎవరైనా ధిక్కారం చేస్తే దానికి ఏం శిక్ష వేయాలి అని ఆర్టికల్ 142 పరంగా అది వచ్చినప్పుడు డిస్కస్ చేస్తామంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది సుప్రీం కోర్టుకి పవర్ ఉండేది వేయడానికి ఆర్టికల్ 129 ఉంది. కానీ దాని శిక్ష ఎలా, దానికి పనిష్మెంట్ ఎలా అనేది పార్లమెంట్ అనేది ఆర్టికల్ 142 పరంగా పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ చేస్తుంది అని ఇచ్చాడు. అంటే ఆప్షన్ 4 కూడా కరెక్ట్. ఇప్పుడు మనకి ఆప్షన్ బి అనేది రైట్. అంటే 1, 2, 4 అనేది రైట్, ఆప్షన్ 3 అనేది రాంగ్. మనకి కాంటెంప్ట్ అనేది డిఫైన్ చేయలేదు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాశాను హెచ్ఎన్ సన్యల్ కమిటీ డిఫైన్స్ బోత్ సివిల్ అండ్ కంటెంట్. హెచ్ఎన్ సన్యల్ కమిటీ అనేది డిఫైన్ చేసింది, కానీ మన కాన్స్టిట్యూషన్ డజంట్ డిఫైన్ కంటెంప్ట్. కాన్స్టిట్యూషన్ లో మనకి డిఫైన్ చేయలేదు అని
తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చాను, అది మీకు ఇష్టం ఉంటే చదవండి. ఆ స్టేట్మెంట్ 2కి 4కి నేను ఆల్రెడీ చెప్పాను. తర్వాత నెక్స్ట్ పీవైక్యూ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. అంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమి అని ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ప్రీవియస్ కోర్ట్స్ అన్ని జడ్జిమెంట్స్ అన్ని అవన్నీ రికార్డ్ చేయాలి అనేది ఉంటుంది ఆర్టికల్ 129లో. ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమని జస్ట్ ఇచ్చారు అంతే. ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఏమంటే ఇట్ హ్యాస్ టు కీప్ ఏ రికార్డ్ ఆఫ్ ఇట్స్ డెసిషన్స్. ఆల్ ఇట్స్ డెసిషన్స్ హ్యావ్ ఎవిడెన్సరీ వాల్యూ అండ్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్. Option C is it has the power to punish of its contempt. Option D is no appeal can be made against its decision. ఇప్పుడు మన కాంటెంప్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమని అడిగాడు. కాంటెంప్ట్ ఆఫ్ ది రికార్డ్ అంటే ఏమంటే అవి రికార్డ్ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఏమేమి జడ్జిమెంట్స్ ఉంటాయో అవన్నీ రికార్డ్ చేసుకోవాలి అని. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అదే కదా, టు కీప్ రికార్డ్ ఆఫ్ ఇట్స్ డెసిషన్. అందుకు ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, థ్యాంక్